వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వచ్చేసి అక్షయ తృతీయ కదా, సో అందరు గోల్డ్ కొంటున్నారు. అంటే ఈరోజు గోల్డ్ కొంటే మంచిది అని అందరు అంటున్నారు కాబట్టి మేము కూడా గోల్డ్ కొందామని అనుకుంటున్నాం అనమాట. అంత పెద్దగా కొనం కానీ చాలా చిన్నగా కొంటున్నాం అనమాట. సో ఈరోజు కొనేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తే మంచిది అని చెప్పినందుకు సో మేము మా ఇంట్లో ఉన్నప్పుడు అక్షయ తృతీయకి ఎప్పుడు కొనేవాళ్ళము. సో అట్లా అని నాకు ఈరోజు అక్షయ తృతీయ అని తెలిసి సో గోల్డ్ కొందామని అనిపించింది అనమాట. సో ఇప్పుడు గోల్డ్ కొనడానికి అయితే వెళ్తున్నాం. నేను సాయి మా చింటూ అయితే వెళ్తున్నాం అనమాట. ముగ్గురం వెళ్తున్నాం. సో అక్కడ వీడియో తీయడానికి ఉంటే వీడియో తీస్తాము, ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాము, చూడండి. సో ఏం కొంటాం అనేసి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. హాయ్ గైస్, అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను అనూప్స్ కలెక్షన్స్ వాళ్ళ దాంట్లో తీసుకున్నాను. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు తీసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటాయి. ఇవే కాకుండా వాళ్ళ దాంట్లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలెక్షన్స్ మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అనూప్స్ కలెక్షన్. మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయన్నమాట. సో అది గోల్డ్ కొనడానికి అయితే వెళ్దాం, చూసేయండి. సో గాయస్ వెళ్తున్నాం. సో సర్స్ సో ఇద్దరు హీరోలు దిగుతున్నారు. సో గోల్డ్ షాప్కి అయితే ఫైనల్గా వచ్చేసామన్నమాట. సో వెళ్ళిన తర్వాత సో మీకు గుర్తుందో లేదో మా సాయి బర్త్డేకి నేను గోల్డ్ చైన్ ఇచ్చాను కదా, గోల్డ్ చైన్ ఇక్కడే చేయించాను అనమాట. సో అప్పుడు చాలామంది అడిగారు ఎక్కడ చేయించారు అని, వీడియో కూడా పెట్టామన్నమాట. సో అప్పుడు కాస్ట్ చెప్పలేదని చాలామంది నా మీద కోపపడ్డారు. సో మా సాయి బర్త్డేకి చైన్ ఇచ్చినప్పుడు 83,000 ప్లస్ అయిందనమాట. సో నేను కొన్నది 15 grams 83 ప్లస్ పడ్డది. సో ఇక్కడ ఈ అన్నతోనే చేయించాను అనమాట. సో చాలా బాగానే చేశారు. అంటే మా పిన్ని వాళ్ళకి తెలుసు అనేసి అన్న దగ్గర ఆర్డర్ ఇచ్చాము. అప్పుడు ఆర్డర్ ఇస్తే చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏదైతే కొనాలని అనుకున్నామో, ఏదైతే మనకు అక్షయ తృతీయ స్పెషల్ ఏదైతే కొనాలనుకున్నామో అదైతే అడుగుతున్నాం అనమాట. అంతకన్నా ముందు ఏదైనా ట్రెండింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయేమో గోల్డ్వి అనేసి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా మంచిగా చూపించింది అన్న. సో అందుకే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ట్రెండింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయేమో అన్న చూపెట్టు అంటే అన్న చూపిస్తున్నాడు. సో చూడండి సిస్టర్ దీంట్లో ఉన్నాయి అనేసి అన్న అంటుంటే మేము అన్నీ చూస్తున్నాం అనమాట. నచ్చినాయి అంటే ట్రెండింగ్లో ఉండే బాగుంటాయి కదా అనేసి చూస్తున్నాం అనమాట. సో చూసిన తర్వాత ఇక్కడ మేము ఏమనుకున్నాం అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది ఏం కొనుక్కుందాం అనేసి. అంటే ఒక అది ఎంత అంటారప్ప, తులంలో సగము అర్ధ తులము గోల్డ్ కొందామని అనుకున్నాం అనమాట మా ప్లాను. సో తర్వాత లేదు ఫస్ట్ మా సైడ్ కమ్మలు చూద్దాము అనేసి అవి చూస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు ఉంటాయి కదా ఆల్రెడీ, అవి గోల్డ్ కాదు, సో నార్మల్ అవి. అందుకే అన్న దగ్గర వట్టిగా చూద్దాం అనేసి చూస్తున్నాను అనమాట. అన్న దగ్గర ఏమంటే ఎక్కువ స్టాక్ లేకుండే, సో వీళ్ళు హోల్సేల్ చేస్తారు కాబట్టి ఎక్కువ లేకుండేనంట. సో లేదు అనేపాటికి సరేలే అనేసి ఇంకా అన్న దగ్గర ఎట్లున్నా లేవు అనేసి ఇంకో దగ్గరికి వెళ్ళాము. ఈ షాప్స్ ఇది మార్కెట్ దగ్గర, నిజామాబాద్లో మార్కెట్ దగ్గర పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది ఈ జ్యువెలరీ షాపు. సో అక్కడికైతే వెళ్ళేసి చూస్తున్నాం అనమాట. ఏదైనా మాకు నచ్చుతుందేమో అనేసి చూస్తున్నాం. సో నేను ఏది కొనుక్కోవాలనుకున్నాను అంటే రింగ్ కొందాము అని అనిపించింది అనమాట. నాకు రింగ్ తీసుకోవాలి అని బాగా ఉన్నింది. రింగ్ ఇష్టం, నాకు రింగ్ బాగా ఇష్టం. సో అందుకే రింగ్ తీసుకోవాలని ఉన్నింది. సో చూస్తున్నాను అనమాట. రింగ్ అడిగాను, బ్రాస్లెట్ అడిగాను. సో చిన్నవి అడుగుతున్నారు, రెడీమేడ్వి అడుగుతున్నాను అనమాట. సో అడుగుతుంటే చూపెడుతున్నారు వీళ్ళు. ఇంకో షాప్కి వచ్చిన తర్వాత అక్కడ వీడియో తీసుకోవడానికి అలో ఉందా అంటే అలో ఉంది అంటేనే మేము అక్కడ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నిజామాబాద్లో ఏంటంటే పెద్ద పెద్ద షాప్లలో వీడియో తీసుకోనికి పర్మిషన్ ఉండదు. ఎందుకంటే మా మెటీరియల్స్ మొత్తం వేరే వాళ్ళకి తెలిసిపోతాయి, మేము వీడియో తీయనియము అంటారు. సో చాలాసార్లు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశా కాబట్టి నేను పెద్ద షాప్కి అయితే వెళ్ళలేదు, చిన్న షాప్కే వెళ్ళేసి సో ఇక్కడ బ్రాస్లెట్ అడిగితే బ్రాస్లెట్ చూపించారు. కాకపోతే అది చిన్న పిల్లలదంట, కానీ నాకు అది బాగా నచ్చింది. చిన్న పిల్లలదైనా చాలా బాగుంది, కానీ నా హ్యాండ్కి కూడా అది రాలేదు. ఒక లైట్ తీసుకున్నా. సో అక్కడ ఉండే దాంట్లో ఇది ఒక్కటే బాగుంది. చూస్తే
ఇంకేది నచ్చలేదు. అది ఇంకా సైడ్ కమ్ములు చెప్పాను కదా, సైడ్వి కమ్ములు చూస్తున్నాను అనమాట. సో నా హెయిర్ కట్ చేపించి నా జడకు కూడా హెయిర్స్ వస్తలేవు, ఊడిపోతున్నాయి. సో చూపించి సైడ్ కమ్ములు ఒక్కటి తీపిచ్చాను అనమాట. వట్టిగా తీపిచ్చి ఇట్లా తూకం వేయించాను. అంటే ఎంత ఉంటుంది, ఎంత పడుతుంది అనేసి. మేము అనుకున్నది ఏమంటే 1/2 గ్రాము కొందామని అనుకున్నాం గోల్డ్. అట్లా కొనే బదులు లేకపోతే ఇలా ఏదైనా కొంటే మనకి యూజ్ అవుతుంది అనేసి వట్టిగా అడుగుతున్నాము. ఇవి చూసాను, స్టోన్స్వి చూసాను. అక్కడ ప్లెయిన్ ఉండే అన్న దగ్గర ఫస్ట్ షాప్లో, అక్కడ లేవనేసి ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ ఉండే కాబట్టి వట్టిగా తూకం కూడా వేయించామన్నమాట. ఆ తర్వాత నాకు ఎందుకో రింగు చాలా ఇష్టమైంది, రింగ్ పెట్టుకోవాలనేసి. సో ఏదన్నా రింగ్వి మంచి ఉంటే చూపెట్టండి అంటే వాళ్ళు చూపెట్టారు. వాళ్ళ దగ్గర ఉండే దాంట్లో కొన్ని చూపించారనమాట. కొన్ని చూపిస్తే నాకు అన్నీ లూజ్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట. సో మా సాయి చైన్ తీసుకున్నాడు కదా, మా సాయికి కూడా లాకెట్ కావాలంట. సో లాకెట్ కావాలి అంటే నేను వండుకొని ఎస్ వేసుకో, ఎస్ అయితే మీకు సెట్ అవుతుంది కదా అని అంటున్నాను. సో తను ఇప్పుడైతే నాకు ఏమొద్దు, వట్టిగా అడుగుదామనేసి చూశాడు. కానీ అక్కడ లాకెట్స్ ఏమి అన్నీ లేకుండే. సరే అనేసి లైట్ తీసుకున్నాం అనమాట. సో తర్వాత నేను సైడ్ కమ్ములు చూశాను కదా, అవి ఎంత అవుతుంది కాస్ట్ చెప్పు అంటే అక్కడ అన్న అటు సైడు తూకం వేసి చూస్తున్నాడు. తర్వాత రింగ్స్ అడిగాను అనమాట. అన్న ఒకసారి రింగ్స్ చూపెట్టండి మీ దగ్గర ఉండేవి అంటే అన్న కొన్ని రింగ్స్ అయితే ఇచ్చాడనమాట. ఇవి లేడీస్వి. సో ఇచ్చాడు, ఇట్లున్నాయన్నమాట. సో ఒక 2 చాలా బాగుండే, కొత్త డిజైన్ అవి. కానీ అన్నీ నాకు లూజ్ వస్తున్నాయి, అన్నీ పెద్ద సైజ్ అవి నా సైజుకి వస్తలేదు. అండ్ మళ్ళీ అవి మనము కరెక్ట్గా స్టిచ్ చేసుకోలేమంట, అంటే గట్టిగా ప్రెస్ చేసుకోలేమంట మనము. అది ఎట్లుంటే అంతేనంట అది. సో అందుకే ఇక బాయ్స్ కూడా ఇవ్వండి ఒకసారి అంటే బాయ్స్ కూడా ఇచ్చారు. సో మా ఇద్దరిలో ఎవరికైనా పర్లేదు, మా ఇద్దరిలో ఎవరికైనా ఏదో ఒకటి కొనాలా అనేసి అనుకున్నాం అనమాట. సో అనుకుంటే నేను రింగ్స్ చూస్తున్నా అన్నీ లూజ్ వస్తున్నాయి, ఇక నాకు సెట్ అవ్వదు అనేసి సాయికి చూద్దాం అనేసి వట్టిగా చూస్తున్నాను అనమాట. సో ఒకటి నచ్చింది, ఒకటి నచ్చితే ఎంత పడుతుంది కాస్ట్, ఒకటి నచ్చితే ఇట్లా కాస్ట్ ఎంత అవుతుంది అంటూ ఎన్ని గ్రామ్స్ ఉంది అని చూస్తే అన్న వండుకొని 8,000 ఏమో చెప్పాడు, 8,000 చిల్లర చెప్పిండు. సో ఇక లైట్ తీసుకున్నా అంతే. ఇక సరే అనేసి ఇక్కడ ఒక రింగ్ నచ్చింది నాకు, మా సాయికి బాగుంటుంది అని అనిపించింది. అది మొత్తం స్టోన్స్ ఉంది. అడిగితే అన్న ఇవి స్టోన్స్ పోతాయా అంటే రఫ్ అండ్ టఫ్గా వాడితే పోతాయి, స్మూత్గా వాడితే అయితే ఉంటాయి అని చెప్పారు. ఇంకా అలాంటివి కొని ఏం ప్రయోజనం చెప్పు, అవన్నీ స్టోన్స్ వెళ్ళిపోతే మనకు లుక్ రాదు అది. సో అందుకే ఇక అది కూడా లైట్ తీసుకున్నా. ఇక ఒకటి చిన్నది మా సాయికి ఒకటి నచ్చితే ఒకటి చూసాను. మా సాయికి నచ్చింది వేరే అయితే నాకు ఇంకొకటి నచ్చితే అట్లా తీసుకొని సాయికి పెడితే ఎలా ఉంటుంది, మాకు ఎట్లున్నా ఎంగేజ్మెంట్ కాలే కదా. సో అందుకే ఒక రింగ్ తీసుకొని అట్లా మా సాయికి పెట్టాను. నవ్వు వచ్చేసింది నాకు, మాకు ఎంగేజ్మెంట్ కాలే కదా అనేసి. సో బాగుంది, కాకపోతే అవి స్టోన్స్ పోతాయంట. స్టోన్స్ పోతే మనకి యూజ్ ఉండదు కదా. సో అందుకే లైట్ తీసుకున్నాం అది కూడా. ఇంకా లాస్ట్కి సో ఏది తీసుకున్నామని మీకు ఇప్పుడు తెలిసిపోతుంది అనమాట. సో లాస్ట్కి ఇవే తీసుకున్నా, సైడ్ కమ్మలే తీసుకున్నా అనమాట. సో మీరు ముందే ఎవరైనా గెస్ట్ చేసిండొచ్చు అది. సో కాకపోతే ఇంకా అవే ఉండని ఇక 1/2 గ్రామ్ అది 1/2 గ్రామ్ తీసుకొని ఏం చేస్తాము, ఇవే కమ్ములు తీసుకుంటే నేనైనా పెట్టుకోవచ్చు కదా అనేసి అలా ఆలోచించి నేను సరే అన్న ఇవి ప్యాక్ చేయండి అంటే నాకు ఒక తక్కువలోనే పడ్డాయి అవి. ఈ స్టోన్స్ ఉండేవి అయితే తక్కువ పడ్డది, ఇంకా పెద్దవి ఇట్లా రింగ్స్ టైప్ అయితే అవి ఎక్కువ పడతాయంట. ఒక 5,000 6,000 అట్లా అవి ఆ కాస్ట్లో వస్తాయి అవి. ఇవి అయితే నార్మల్గా తక్కువ రేట్కే వస్తాయి అనమాట. ఇక ప్యాక్ చేపించి బిల్లు కూడా చేపిస్తున్నాం అనమాట. సో బిల్లు కూడా చేసేసిండు. సో మనకు కూడా ఇచ్చేసినారనమాట. సో మీకు ఏది తీసుకున్నా నేను చూపెట్టలే కదా. సో చిన్నవి స్టోన్స్ ఉండేవే అంటే అన్న నాకు తెలియకుండానే ప్యాక్ చేయించేసాడు. అవి చూపెడదామన్నా మీకు వీడియోలో కనిపించదు. చిన్నవే కొంచెం పెద్ద సైజు స్టోన్స్ ఉంటాయి, అవి వైట్ స్టోన్స్. ఇప్పుడు నేను నా చెవిలో ఏదైతే ఉన్నాయో సేమ్ అట్లనే ఉంటాయి అన్నమాట, కానీ బాగుంటాయి అన్నమాట. సో చిన్నవైనా బాగుంటాయి, ఏదో ఒకటి గోల్డ్ కొనాలా అనేసి కొన్నామన్నమాట. సో
ఇట్లా అక్షయ తృతీయ రోజు కొంటే మంచిది అని చాలామంది చెప్పారు. అండ్ చిన్నప్పుడు మేము కూడా కొనేవాళ్ళం కాబట్టి సో కొనేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసి ఇట్లా ఒక గిన్నెలో బియ్యం వేసి దాంట్లోకి అది పెట్టేసి గోల్డ్ కొనింది. సో పూజ అయితే చేసేసాను అనమాట. సో కంప్లీట్ అయిపోయింది. సో అది అనమాట వీడియో గైస్. బాయ్. సో ఈరోజు నేను మీ ముందరికి సో బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో దీంట్లో 24 కలర్స్ అయితే ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనకి నచ్చిన డ్రెస్కి నచ్చిన బ్యాంగిల్స్ వేసుకోవచ్చు అనమాట. సార్ మీకు నచ్చితే నేను ఆ పేజ్ కింద మెన్షన్ చేస్తాను. చాలా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇట్లా. సో ఈ మధ్య నేను వేసుకుంటున్నాను కదా. సో అండ్ ఈ జ్యువెలరీ కూడా అండ్ ఈ చైన్ వచ్చేసి నాకు ఇది పార్టీ వేర్కి బాగుంటుందని బుక్ చేసుకున్నాను. సో చాలా బాగుంది కదా. ఆల్రెడీ నేను వీడియోలో వేసుకునేసాను. వీడియోలో వేసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ అండ్ చైన్ వస్తుంది, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఇవి రెండు వచ్చేసి నేను విష్ణు కలెక్షన్ 2022 వాళ్ళ ఐడిలో తీసుకున్నాను అనమాట. సో మీకు నచ్చినట్టయితే బ్యాంగిల్స్ కానీ ఇది కానీ సో వాళ్ళ పేజ్కి విజిట్ అయ్యేసి ఆర్డర్ పెట్టుకోండి. చాలా మీకు నచ్చినట్టయితే విజిట్ అయ్యేసి తీసుకోండి. థ్యాంక్ యూ.